రామాయంపేట మున్సిపల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజుతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందజేశారు. దేవాలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న దాతలు మున్సిపల్ చైర్మన్ ను శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరికైతే భగవంతుడిపై ప్రేమ విశ్వాసం ఉంటుందో వారికి భగవంతుడు ప్రేమ నిండుగా ఉంటుందని కనిపిస్తారని, రామాయంపేట పట్టణంలోని కొండపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశ్రమం పొందడానికి వివిధ అవతారాల్లో నరసింహస్వామి దర్శనం ఇస్తారని, స్వామివారిని ప్రేమతో కొలిస్తే భక్తుల కోరికలు అన్ని కూడా నెరవేరుస్తారని అన్నారు. ప్రతి ఒక్కరూ భక్తి భావనతో మెలగాలని, దేవుడిని పూజిస్తే ఆ ఫలితం తప్పకుండా దేవుడు చూపిస్తాడని, ప్రతి ఒక్కరూ దేవాలయాల వద్దకు వెళ్లి దర్శనం చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో స్వామివారికి సేవలు చేసుకోవాలన్నారు. మున్సిపల్ కౌన్సిలర్ గజవాడ నాగరాజు మాట్లాడుతూ, దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని, రాబోయే రోజుల్లో పీఠాధిపతి మాధవానంద సరస్వతి ఆదేశిస్తే గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, దేవాలయాల అభివృద్ధి కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. దేవాలయాల ఏర్పాటు కాకుండా దేవాలయాల వద్ద ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాల కోసం కృషి చేయడం జరుగుతుందని, దేవాలయాల్లో ప్రతినిత్యం పూజలు చేసే విధంగా పూజారి వెంకటరమణని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ, మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజు, వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు స్వప్న కుమార్, గజవాడ నాగరాజు, శంకర్ గౌడ్, సందీప్, రంజిత్, రవి, మహంకా దేవాలయం కమిటీ డైరెక్టర్ సంతోష్, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ధీమే యాదగిరి, ఎనిశెట్టి అశోక్, యాదగిరి రాము, చింతల స్వామి, చింతల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర స్థితం. వాగీషా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి యస్యాస్తే హృదయే సంవిత్ తం నృసింహమహం భజే. భగవంతుని యొక్క దివ్యమైన అవతారాల్లో అత్యంత ప్రేమ ప్రదర్శించిన అవతారం నృసింహస్వామి అవతారం. నృసింహస్వామి ప్రహ్లాదుడు ఎప్పుడు రమ్మని కోరలేదు, అడిగిన తర్వాత ఆయన ఆగలేదు. నృసింహస్వామి మహాదయామయుడు. ఆయన పాపం కూరలు అవి ఇవి గట్టిగా కనబడే వరకు మనకు భయమైనట్టు అనిపిస్తుంది, కానీ ప్రహ్లాదుడికి భయం కాలేదు. అంటే ఎవరి యందు భగవంతుని మీద పూర్ణమైన విశ్వాసం ఉంటుందో భగవంతుడు ప్రేమాస్పదుడే కనపడతాడు. అటువంటి ప్రేమమూర్తి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి హిరణ్యకశిపుని యొక్క వధానంతరం అనేక చోట్ల తన యొక్క స్థితిని నిలిపింది. ఆ స్థితిని నిలిపిన దాంట్లో ఈ చుట్టుపక్కల నవనారసింహ క్షేత్రాలని, పంచనారసింహ క్షేత్రాలని అనేక రకాలుగా వస్తూ మన రామాయంపేటలో ఈ కొండ మీద తాను సుదర్శనాలతో సహా, శంఖచక్ర సుదర్శనాలతో సహా స్వయంగా అక్కడ ప్రతిపాదించిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉండేటువంటి మునీశ్వరునికి దర్శనం ఇచ్చి వెళ్ళినటువంటి సంఘటన. కాబట్టి ఇటు రామాయంపేటలో నృసింహస్వామి ఆ విధంగా వెలసిల్లిండు. ఆ నృసింహస్వామి ఉన్నంత మాత్రాన వెలిసిండు అని విన్నంత మాత్రాన సరిపోదు, చూసినంత మాత్రాన సరిపోదు. దర్శనం చేసుకోవాలి, సేవ చేయాలి. ఒకే ఒక మాట, పరమాత్మ నీకు ప్రేమ ఉంది, దయ ఉంది, నీ ప్రేమ దయ నా ద్వారా ప్రపంచానికంతా అందుగాక అని ఒక మాట అనుకొని ఆ భగవంతుని సేవలో తరిద్దాం. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో మన నరసింహస్వామి స్వయంభూలు చెన్నకేశవ సహిత నరసింహస్వామి టెంపుల్కు మా గురువుగారైన మాధవానంద సరస్వతి గారు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే స్వామివారు స్వయంభూగా పిలిచిండో ఇక్కడ మహాశక్తి ఉందని చెప్పి 5 సంవత్సరాల కింద స్వామిగారు చెప్పడం జరిగింది. ఏదైతే మనకి అదృష్టం రామంపేట పట్టణ ప్రజలకు స్వయంభూగా ఉన్న నరసింహస్వామి అవతారం ఎంతో గొప్పమైన మహాశక్తి, మహాద్భుతం. ఇక్కడ ప్రజలు దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే దయా, గుణము, ప్రేమ అనే భావనతోటి మన రామంపేట ప్రజలందరూ ఇక్కడ అవకాశాన్ని వినియోగించుకుంటూ మంచి స్వామివారి ఆశీస్సులు పొందుతారని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. స్వామివారు ఏదైతే మా మాధవానంద సరస్వతి గారు అనుగ్రహంతో మా యొక్క ఇక్కడ పూజారి, మా గుడికి సంబంధించిన మెయిన్ ఇక్కడ స్థల ప్రధాన అర్చకులు
మా వెంకట రమణాచార్యులు గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ మంచిగా సహకరించి ఇక్కడ అభివృద్ధికి తోడ్పడడం మాకు మంచి అవకాశం. ఎందుకంటే మా వెంకటరమణాచార్య గారు ఈరోజు గురువు గారు కూడా ఒక మాట, గురువు నుంచి వచ్చిన మాట ఎప్పుడైతే తప్పదనే ఉద్దేశంతో ఇక్కడనే నూతన గృహం నిర్మించుకొని ఇక్కడనే ఉండు స్వామి గారికి ఎల్లవేళ మంచి సేవలు చేస్తూ నిత్య దీప నీరాజనం జరిగితే మన రామంపేట పట్టణం కూడా ప్రజలు మంచి సుఖ సంతోషాలతో ఉంటారని కూడా మన ప్రధాన అర్చకులకు చెప్పడం జరిగింది. స్వామివారి అనుగ్రహంతో అదేవిధంగా ఇక్కడ నూతన గృహం నిర్మాణం చేసుకొని ఇక్కడనే ఉంటా అని చెప్పి మన వెంకటరామాచార్య కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇట్లా ఈ స్వామివారి అనుగ్రహంతో ఒక్కొక్క ఆలోచన మారుతుంది. మా వెంకటరమణాచార్య గారు ఇక్కడ రామంపేట ప్రముఖ దేవాలయమైన వెంకటేశ్వర టెంపుల్లో ఎంతో గొప్పగా సేవలు చేస్తూ ఆ తిరుపతిని తలించే అలంకరణ చేస్తూ ప్రజల ఆదరణ, ప్రజల మన్నన పొందుతున్నారు. ఏదైతే మన నరసింహస్వామి కూడా అదేవిధంగా ఏదైతే 12 నక్షత్రాలు అని చెప్పిండో అవి 12 కూడా సంపూర్ణంగా చేస్తూ స్వామివారికి సేవలు అన్నీ చేస్తాడనే నమ్మకం కూడా మాకున్నది. దీనికి రామంపేట పట్టణ ప్రజలు అందరూ సహకరించుకుంటూ ఇక్కడ ఈ క్షేత్రాన్ని నలుమూలలా తెలిసేటట్టు చేస్తూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహం మా రామంపేట పట్టణం మరియు లోకల్ కళ్యాణార్థం కోసం చేసే ప్రతిదీ కళ్యాణమే అనుకో, ఏ సేవైనా ప్రజలందరి కోసం మేము చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి మా వెంకటరమణాచార్యులు పూర్తి బాధ్యత తీసుకొని సేవలు చేస్తా అని చెప్పి మా యొక్క గురుగారికి ఇలా చెప్పుడు మాకు సంతోషమైన వార్తగా తెలుసుకొని ఇక్కడ నరసింహస్వామి అనుగ్రహం, నరసింహస్వామి శక్తి, నరసింహస్వామి రూపం అనేది మా రామంపేట ప్రజలకు మరి చుట్టుపక్కల ఇక్కడ దర్శించుకునే ప్రజలందరితోటి అనుగ్రహంతో ఉండి వారికి ఆశీస్సులు ఆ స్వామివారు ఇస్తారని చెప్పి కోరడం జరుగుతుంది.